హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో ఏంటి అనంటే, అక్క నీ సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని కొందరైతే కామెంట్ అయితే చేసిర్రు తెలుసుకోవాలని. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నా సింగింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఎలా స్టార్ట్ చేసినా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే నా సింగింగ్ అయితే నేను స్టార్ట్ చేసిన. అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అప్పటి నుంచే నా సింగింగ్ అనేది స్టార్ట్ చేసిన. మాది కార్మెల్ హై స్కూల్ మందమారి. అప్పుడు ఇంకా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చిల్డ్రన్స్ డే, అలాగే జెండా వందనం ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసేవారు. అప్పుడైతే నేను ప్రతి ఒక్క సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మాకు ఇట్లా గ్రూప్స్ ఉండేటివి, ఎల్లో గ్రూప్, రెడ్ గ్రూప్, బ్లూ గ్రూప్ అట్లా ఉండేటివి. అందులో మాకు కొన్ని సాంగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు గ్రూప్ వైజ్గానైతే నేను సాంగ్స్ పాడేదాన్ని. ఇంక అప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. థర్డ్ క్లాస్ నుంచే సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. ఎప్పుడు సాంగ్ పాడినా కూడా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. చాలా హ్యాపీగా అనిపించేది. అసలు చైల్డ్హుడ్ మెమొరీస్ తలుచుకుంటా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇంక అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసిన. అట్లా 10th క్లాస్ వరకు పాడుతూనే ఉన్నాను. ఏ కాంపిటీషన్ అయినా, ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా పాడేదాన్ని. ఇంకా అప్పుడు నాది 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్. అప్పుడు కూడా మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, అప్పుడు కూడా నేను ఉద్యమంలో కూడా సాంగ్స్ పాడిన, స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసిన ఆ చిన్న వయసులోనే. ఇంకా అలా ఏ చిన్న పని చేసినా కూడా సాంగ్స్ అనేది పాడుకుంటూనే చేసేదాన్ని. ఏ బాధ ఉన్నా సాంగ్స్ పాడితే ఆ బాధను మర్చిపోయేదాన్ని. ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నా. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్లో పాడేదాన్ని, డిగ్రీలో కూడా చాలా సాంగ్స్ పాడి ప్రైజెస్ కూడా వచ్చినాయి నాకు. ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నా. అప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్నకైతే హెల్త్ బాగాలేదు, పక్షవాతం వచ్చింది. అప్పుడు ఇంకా నేను షాప్లో వర్క్ చేయడం జరిగింది. అసలు నాకు ఈ సింగింగ్ ఎవరి నుంచి వచ్చిందని అంటే మా నాన్న నుంచే వచ్చింది. నాన్న కూడా చాలా సాంగ్స్ పాడేది చిన్నప్పటి నుంచి. నాన్ననే నాకు పాటలు అయితే నేర్పించడం జరిగింది. నేను పాడుతుంటే కూడా అట్లా కాదు బిడ్డ ఇట్లా అని కూడా నాన్న ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పేది. కానీ మా నాన్ననైతే నేను చాలా మిస్ అవుతున్నా. ఇంకా నేను షాప్లో వర్క్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎక్కువగా అప్పుడు ఫోక్ ఛానల్స్, ఫోక్ సాంగ్స్ అయితే వచ్చేటివి. ఇంకా నేను ప్రతి ఒక్క ఛానల్ని చూసేదాన్ని. వీళ్ళు వాడుతుంటే వాళ్ళు వాడుతుంటే అబ్బా చాలా బాగా వాడుతున్నారు, నాకు కూడా ఒక అవకాశం స్టూడియోలో వస్తే చాలా బాగుండు అనేసి చాలా ట్రై చేసిన స్టూడియోలో వాడడానికి. అంటే ఇప్పుడు ఫోక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నెంబరు పాటల కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు కదా, యూట్యూబ్లో పెడతారు కదా, అప్పుడు వాళ్ళ నెంబర్ తీసుకొని కూడా నేను చాలా ట్రై చేసిన. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. కానీ అప్పటికి ఇంకా నేను ఏం సాంగ్స్ స్టూడియోలో వాడలే కదా, ఫస్ట్ టైం అని నాకు అసలు ఎవ్వరు కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా మొబైల్ నుంచి వేరే సింగర్స్ పాడుతుంటే మా నాన్నకు చూపించేదాన్ని. నాన్న చూడు వీళ్ళు ఇట్లా వాడుతున్నారు, నాకు కూడా ఒక అవకాశం వస్తే బాగుండు అని చాలా బాధపడేదాన్ని. చాలా ట్రై చేసిన అసలు. అప్పుడు ఇంకా నాన్న అనేది ఖచ్చితంగా నీకు కూడా ఒక అవకాశం వస్తుంది బిడ్డ, బాధపడకు అనేసి చెప్పేది. ఇంకా అప్పుడే కొన్ని ఇంటర్వ్యూ ఛానల్స్ కూడా చూసిన నేను. మీరు సాంగ్ వాడి మాకు పంపించండి, మా ఛానల్లో పెడతామనేసి నేను చూసినాను. అప్పుడు ఏం చేసిందంటే సాంగ్ రికార్డ్ చేసి వాళ్ళకైతే పంపించడం జరిగింది. వాళ్ళ ఛానల్స్లో కూడా నా సాంగ్స్ అయితే పెట్టిర్రు. ఇంకా ఇట్లా ఇంటర్వ్యూ చేసిన అన్న వాళ్ళే ఒక కళాకారుల వేదిక, ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నవి సింగింగ్, దాంట్లో నా నంబర్ అయితే యాడ్ చేసిర్రు. అందులో ఇంకా నేను సాంగ్స్ రికార్డ్ చేసి పెట్టేదాన్ని అన్నమాట. అందులో ఒకసారి ఒక అన్న నా వాయిస్ విని చాలా బాగుంది, నీకు ఒక అవకాశం ఇస్తా పాడతారా అనేసి అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సాంగ్స్ పాడడమే కాకుండా సాంగ్స్ కూడా రాసేదాన్ని. అప్పటికి నేను ఇంకా 5 సాంగ్స్ రాసి అయితే పెట్టుకున్నాను. ఇంకా అన్న కాల్ చేసి మా స్టూడియోలో మా ఛానల్లో పాడతారా అని కాల్ చేసినప్పుడు నేను రాసిన సాంగ్ ఉంది అన్న, ఒకసారి వినండి అని నేనైతే వాళ్ళకి రికార్డ్ చేసి పంపిస్తే చాలా బాగుంది, ఇదే సాంగ్ మీరు పాడండి అనేసి అయితే చెప్పారు. ఆ సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అనమాట స్టూడియోలో పాడడము. రుద్ర మ్యూజిక్లో నేనైతే పాడినాను. నేను రాసిన సాంగ్ నేను
పాడడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. చాలా బాధపడ్డా, ఎందుకంటే నాన్న కోరిక ఇట్లా స్టూడియోలో పాడాలి చూడాలి అని. కానీ మా నాన్న చూడడానికి నోచుకోలేదు. కానీ ఎక్కడున్నా మా నాన్న నా సాంగ్ వింటాడని ఒక ఆశతో అయితే నేను అట్లా సింగింగ్ జర్నీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఏంటి అని అంటే నా ఫస్ట్ సాంగ్, కొంచెం పాడి వినిపిస్తాను. రుద్ర మ్యూజిక్ ఛానల్లో ఉంటుంది. అత్త కొడుకన ముత్తుల బావ, అత్త కొడుకన ముత్తుల బావ, మనసు వడ్డ చిన్నదాన్ని నిన్ను మనువాడవో ఏదాన్ని. ఈ సాంగ్ నేను రాసిన సాంగ్. ఇంకా తర్వాత ఎంఆర్ ఫోక్స్ ఛానల్లో కూడా నేను రాసిన సాంగ్సే పాడడం జరిగింది. సిన్నవాడ సిన్నవాడ సిన్నవాడ, ఈ చిన్నదాని సింగారాలు చూసి పోరా. ఈ సాంగ్ కూడా నేను రాసి పాడిన. ఎంఆర్ ఫోక్స్లో 3 సాంగ్స్ ఏమో వాడిన. ఆ అన్న కూడా నాకు మంచి అవకాశం ఇచ్చిండు, 3 సాంగ్స్ పాడడానికి ఇచ్చిండు. ఒక సాంగ్ అయితే జానులీరి గారైతే యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇంకా అట్లా ఒక 10 సాంగ్స్ వరకు అయితే నేను స్టూడియోలో వాడిన. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క సాంగ్ కోసం ట్రై చేసి 10 సాంగ్స్ నేను వాడిన. చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని సాంగ్స్ వాడినా కూడా ఎక్కువ వ్యూస్ పోక నాకు మంచి ఆదరణ అయితే రాలేదు. ఒక 2 సాంగ్స్ ఏమో కొంచెం వ్యూ రేటింగ్ అయితే ఎక్కువగా ఉండేది. ఇంకా ఆయుష్రా మ్యూజిక్లో కూడా పాడడం జరిగింది. అలాగే తెలంగాణ టాలెంట్ అన్న దగ్గర కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన. చూసే వాళ్ళు ఉంటే చూడండి, తెలంగాణ టాలెంట్లో నా ఇంటర్వ్యూ ఉంటుంది. సోనీ సింగర్ అని కొడితే వస్తుంది. ఇంకా అట్లా నా సింగింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా సాంగ్స్ పాడడంతో పాటు సాంగ్స్ కూడా రాసేదాన్ని కదా. రాసిన సాంగ్స్ నేను ఇట్లా మొబైల్లో పెట్టేదాన్ని. నచ్చి వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యేది. అదేవిధంగా ఆర్టీవీ ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ అన్న నాకు కాంటాక్ట్ అయ్యి సాంగ్ బాగుంది నాకు ఇవ్వండి అని చెప్తే సాంగ్ రాసి వాళ్ళకి పంపించిన. నల్గొండ వాళ్ళది. నేను అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నా అప్పుడు. అందుకని వేరే అమ్మాయితో వాడిపించారు. అదేం సాంగ్ అని అంటే, నింగిలోని సంద మామలిక్కలా ఉన్నావు నా సిన్ని బావా. ఈ సాంగ్ నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న సాంగ్, కానీ నేను పాడలేకపోయినా. కానీ లిరిక్ రైటర్గా ఒక మంచి పేరు తెచ్చిన సాంగ్ అన్నమాట. సింగింగ్తో పాటు లిరిక్ రైటర్గా కూడా చాలా సాంగ్స్ పాడిన రాసి. అట్లా షాప్లో వర్క్ చేసుకుంటూ ఇట్లా సాంగ్స్ పాడడానికైతే స్టూడియోకి సిరిసిల్ల, వెమ్లవాడ అటు సైడ్ అయితే షూటింగ్కి అయితే వెళ్ళేది. సాంగ్స్ రికార్డింగ్స్కి అయితే అంతవరకు అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళి చాలా ట్రై చేసిన. ఇటు వర్క్ చేసుకుంటూ అటు సాంగ్స్ వాడుకుంటూ కుటుంబాన్ని అంతటినీ నేనే పోషించేదాన్ని. అప్పుడు నాన్న లేడు, అన్న కూడా చనిపోయింది కదా. అమ్మ ఒక్కతే ఉండే, అమ్మకి హెల్త్ బాగాలేకపోతే నేనే అట్లా పాటలు పాడుకుంటూ షాప్లో వర్క్ చేసుకుంటూ అయితే రన్ చేసిన. ఇంకా 2022 డిసెంబర్లో నా మ్యారేజ్ అయితే జరిగింది. ఇంకా మ్యారేజ్ తర్వాతనైతే నేను సాంగ్స్ అయితే స్టాప్ చేసిన. అప్పటికి కూడా నాకు అవకాశాలు వచ్చినాయి, కానీ నేనే పాడలేకపోయినా. కానీ నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇందులోనైతే సాంగ్స్ వాడి నా టాలెంట్ని నిరూపించుకుంటా అని చెప్పేసి నేనైతే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కానీ నేను సాంగ్స్ పెడితే అసలు వ్యూసే రాకపోయేది. అందుకు మస్తు బాధ అనిపించేది. నా సాంగ్స్ నా టాలెంట్ని నిరూపించుకుందామనే ఈ ఛానల్ పెట్టిన అసలు. కానీ నా సాంగ్స్కి అయితే అస్సలు వ్యూస్ వచ్చేటివి కావు. అందుకనే మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నిజంగా సింగింగ్ అంటే చాలా పిచ్చి అన్నమాట నాకైతే. అందుకే సాంగ్స్ అయితే నా ఛానల్లో వాడుతున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్లోనైతే సాంగ్స్ పాడి పెడుతున్నాను. ప్లీజ్ చూడని వాళ్ళు ఉంటే చూసి సపోర్ట్ చేయండి. ఒకవేళ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఇంకా మంచి సక్సెస్ అయితే నా ఛానల్లోనే నేను రాసుకున్న సాంగే రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏ ప్రయత్నం చేసినా కూడా వృధానే కదా. అందుకే ప్లీజ్ రిక్వెస్ట్తో అడుగుతున్నాను. నా ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యి మంచి సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక సాంగ్ అయితే నేనే నా ఛానల్లో రికార్డ్ చేస్తాను. ప్లీజ్ దీనికైతే మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్లో కొన్ని సాంగ్స్ అయితే పాడి పెడుతున్నాను. ఆ సాంగ్స్ని చూడని వాళ్ళు ఉంటే చూడండి. అసలు వ్యూస్ రేటింగ్ అనేది చాలా తగ్గిపోయింది. నా సింగింగ్ జర్నీ అడిగిర్రు, అక్క మీది ఎట్లా స్టార్ట్ అయిందని అడిగినందుకు నేను ఈ వీడియోనైతే పెట్టడం జరిగింది. ఈ వీడియోనైనా ఎంతో కొంత రీచ్ వస్తుందని ఒక హోప్తో అయితే ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా చూడాలి ఎంత వ్యూస్ వస్తాయని నాకైతే తెలుస్తలేదు. అన్ని వీడియోస్ పెట్టినా డిసప్పాయింటే అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నా
కానీ ఫలితం లేకుండా పోతుందని ఒక చిన్న బాధ అయితే కలుగుతుంది. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోను ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలాంటి సాంగ్స్ వాడాలో కామెంట్ అయితే చేయండి.